మహేష్, మాది కొండముడిపాలెం, పక్కన ఉన్న కొండముడిపాలెం. ఇక్కడ నేషనల్ హైవే 167B నిర్మాణంలో అప్పట్లో డిపిఆర్ లోపాల వల్ల అప్పట్లో ఉన్నటువంటి ప్రభుత్వాలు, గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల డిపిఆర్లో ఇక్కడ అండర్ బైపాస్ బ్రిడ్జి, కందుకూరు టు గుడ్లూరు తెట్టు రోడ్లో అండర్ బైపాస్ బ్రిడ్జిని డిపిఆర్లో చేర్చకపోవడం గత ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణిలో ముఖ్యంగా భాగమని ఈరోజు ఇక్కడ ప్రజలు ఈ హైవే పూర్తి కాకుండానే ఇక్కడ అనేక యాక్సిడెంట్లకు గురవుతా రీసెంట్లీ మా గ్రామానికి సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ మరణించడం కూడా జరిగింది. మేము ఇక్కడ అండర్ బైపాస్ బ్రిడ్జి ఏర్పాటు చేయమని చెప్పి ఎప్పటి నుంచో 3 నెలల కాలం నుంచి ఇక్కడ అనేక ధర్నాలు చేస్తూ మా నిరసన తెలియజేస్తున్నాం. అందుకు భిన్నంగా ఈరోజు నేషనల్ హైవే ఈఈ గారు విజయవాడ నుంచి ఇక్కడికి విచ్చేయడం జరిగింది. వచ్చి ఇక్కడ ఉన్నటువంటి సాధ్యాల గురించి పరిశీలించి త్వరలోనే ఈ డిపిఆర్లో చేర్చే విధంగా మేము ప్రయత్నం చేస్తామని చెప్పి ఇక్కడ ఉన్న మాకు తెలియజేసి వాళ్ళు తిరుగు ప్రయాణం చేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారు ఈ గుడ్లూరు కందుకూరు రోడ్డున ప్రయాణించే ప్రయాణికుల కోసం ఎటువంటి ఇబ్బందుల కోసం జరగకుండా ముందస్తుగా మేము ఇక్కడ బ్రిడ్జిని ఎప్పటి నుంచో అడుగుతున్నాం. ప్రభుత్వం వారు మాకు సహకరించి ఈ బ్రిడ్జి ఏర్పాటుకు కృషి చేయాలని చెప్పి మేము కోరుకుంటూ జరిగేటటువంటి ప్రయాణాల్లో ప్రతిరోజు మన చుట్టుపక్కల మనతో పాటు తిరిగే అనేక మంది ప్రయాణికుల్ని మనం కోల్పోవలసినటువంటి బాధ్యత ఇవాళ మన పక్కన ఉన్నటువంటి వ్యక్తులే రేపు ఉదయం రోడ్డు మీద సజీవంగా పడే పరిస్థితులు ఏర్పడతాయని చెప్పి మేమందరం కూడా ఎప్పటి నుంచో భావిస్తున్నాం. ఇటీవల జరిగినటువంటి యాక్సిడెంట్లు, మన మాలాద్రి కాలనీ దగ్గర అనేక యాక్సిడెంట్లు జరిగినాయి. ఈ హైవే పూర్తిగా కాకముందలే ఇప్పటికి 13 యాక్సిడెంట్లు మన కందుకూరు నియోజకవర్గ పరిధిలో జరిగి ఉన్నాయి. ఈ బ్రిడ్జి పూర్తి కాకుండా వీళ్ళు హైవేని కొనసాగించుకుంటూ పోతే ఇక్కడ నిత్యం అనేక యాక్సిడెంట్లు జరుగుతాయని చెప్పి మేము భావిస్తున్నాం. ఇక్కడ బ్రిడ్జి కంపల్సరీ బ్రిడ్జి కావాలి మనకి, అందరికీ చాలు. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువగా ఉంది మనకి. వాళ్ళు ఏదో స్పీడ్ బ్రేకులు చేసి సరి చేయాలని ఉంటారు, డిపార్ట్మెంట్ మాకు నచ్చపాలని చూస్తున్నారు. ఇది చాలా ఇబ్బంది. ఈ స్పీడ్ బ్రేకుల వల్ల కూడా ప్రయోజనం ఉండదు. ఇక్కడ మనకి హైవే పూర్తయినాక అటు ఇది 50-50 వెళ్తాయి అంటున్నారు. ఇటు లేదు 1% కూడా వెళ్ళవు. ఈ గారికి అవగాహన లేదు దీని మీద. దీన్ని పూర్తిగా అతను ఎంక్వైరీ చేసి ఒక అవసరమైతే ఒక ఈ విలేకరుల సమక్షంలో ఒక మనిషి మీట్ చేసి ఇక్కడ రోజు ఎంత ట్రాఫిక్ వెళ్తుందా ఇటు వెళ్తుందా అనేది రోడ్డు పూర్తయింది కాబట్టి దీన్ని ఇబ్బంది లేకుండా చేయాలి. కంపల్సరీ ఇది బ్రిడ్జి వేసిన దాకా రోడ్డు ఆపే పరిస్థితి జరుగుద్ది. దీనికోసం మహేష్ బాగా కష్టపడి ఇస్తున్నాడు మనోడు. దీనికి అవసరమైతే అందరూ ధర్నా చేసి ఇక్కడ బ్రిడ్జి రోడ్డుగా ట్రాఫిక్ భరించే సమస్య లేదు. వాళ్ళు అయిపోతే మాత్రం ఎన్ని రోజులైనా ఆపేసేది. అది అందించారు కదా, ఇచ్చినప్పుడు వాళ్ళు వచ్చి మీకు ఏం మాట్లాడారు? ఇదే మేము స్పీడ్ బ్రేక్ వేస్తాం, వీళ్ళకి సరి చేద్దాం అంటున్నారు. అట్లా సరి చేసేదే కోరదు. కంపల్సరీ బ్రిడ్జ్ చేస్తే ఇది, లేకపోతే రోడ్డు ఇంత రోడ్డు ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి 8 కోట్లు ఖర్చు పెట్టిన కూడా ఈ రోడ్డు ప్రయోజనం ఉంటుంది. ఆపేస్తాం. కంపల్సరీ వచ్చేదానికే మేము 100% అడ్డం తిరుగుతాం. ఇది ఎమ్మెల్యే గారి సహకారం కూడా ఇటు మోపం లేదు, జనం అందరూ కూడా సహకరిస్తారు.